ఇక్కడ ఏది ఫిక్స్డ్ కాదన్న సమంత. ఇటీవల టాలీవుడ్ హీరోయిన్ సమంత పేరు ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. నాగ చైతన్య శోభిత పెళ్లి తర్వాత శామ్ పేరు ఏదో ఒక సందర్భంలో బయటకు వినిపిస్తోంది. ఇటీవల బాలీవుడ్ డైరెక్టర్తో డేటింగ్లో ఉందంటూ మరోసారి రూమర్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలోనే సమంత చేసిన తాజా పోస్ట్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇటీవల నాగ చైతన్య సైతం తన పెళ్లి విడాకుల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దీంతో సమంత చేసిన క్రిప్టిక్ పోస్ట్ పై నెట్టింట చర్చ మొదలైంది. ఇంతకీ అదేంటో చూద్దాం. సమంత తన పోస్ట్ లో ఆధ్యాత్మిక గురువు సద్గురు చెప్పిన కొటేషన్ ను షేర్ చేసింది. అందులో ఒక మనిషిగా ఈ ప్రపంచంలో మీరు శాశ్వతం కాదు, ఇది ఎప్పటికప్పుడు మారుతూ నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఇక్కడ ఏది స్థిరంగా ఉండదు. ఈ ప్రపంచంలో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండొచ్చు అని ఆ కోట్లో రాసింది. ఈ పోస్ట్ ను తన ఇన్స్టా స్టోరీస్ లో పంచుకున్నారు. ఇక టాలీవుడ్ హీరో నాగ చైతన్య తన మాజీ భాగస్వామి సమంత గురించి మొదటిసారి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. వారు వివాహ బంధం నుంచి విడిపోయిన తర్వాత పలుమార్లు సమంత రియాక్ట్ అయిన విషయం తెలిసిందే. కానీ నాగ చైతన్య ఇప్పటి వరకు విడాకుల గురించి ఎక్కడా మాట్లాడలేదు. విడాకులు తీసుకున్న 4 ఏళ్ల తర్వాత ఆయన రియాక్ట్ అయ్యారు. సమంతతో విడిపోయిన తర్వాత చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయని ఆయన అన్నారు. తను నేను ఇద్దరం కలిసి ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేశారు. అయినప్పటికీ చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా నటి శోభితతో పెళ్లి విషయం గురించి ప్రకటించిన తర్వాత కూడా నెగిటివ్ గానే కామెంట్లు చేశారని చైతన్య అన్నారు. ఆమె నా జీవితంలోకి చాలా ఆర్గానిక్ గా ప్రవేశిందని చెప్పారు. మా ఇద్దరి మధ్య మొదట ఇన్స్టాగ్రామ్ ద్వారానే పరిచయం అయిందని, అక్కడి నుంచి మా ప్రయాణం మొదలైందని చెప్పారు. కానీ తన గురించి బ్యాడ్గా మాట్లాడడం చాలా తప్పని, నా పర్సనల్ లైఫ్ గురించి ఆమె చాలా మెచ్యూర్గా ఆలోచిస్తుందని చెప్పారు. నా జీవితంలో నిజమైన హీరో శోభితానే అంటూ పేర్కొన్నారు. కాగా సమంత నాగ చైతన్య 2017లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత పరస్పర నిర్ణయంతో 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. వీరిద్దరూ కలిసి గౌతమ్ వాసుదేవ్ మేనన్ దర్శకత్వం వహించిన ఏమాయ చేసావేలో స్క్రీన్ పంచుకున్నారు. ఆ తర్వాత వివాహానికి ముందు వీళ్ళు చాలా చిత్రాలలో కూడా నటించారు. ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా మత్స్యకారుల బ్యాక్డ్రాప్ లో తెరకెక్కించారు. ఈ సినిమాకి మొదటి రోజు పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.